హైకోర్టు తీర్పు ఎలా వస్తుందని అందరు ఎదురు చూశారు. ఈ తీర్పు రాగానే క్వాష్ పిటిషన్ కొట్టేయగానే ఏసీబీ ఏం చేయబోతుందా అనే ఒక ప్రశ్న మొదలైంది. కానీ దానికి వెంటనే ఆన్సర్ ఇస్తోంది ఏసీబీ. మనం బ్రేకింగ్ న్యూస్ రూపంలో చూస్తున్నాం. హైకోర్టు తీర్పు వచ్చిందో లేదో దూకుడు పెంచింది ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ కేసులో పలు చోట్ల ఇప్పటికే సోదాలు స్టార్ట్ చేసేసింది. మెయిన్గా గ్రీన్ కో ఆఫీసులో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్, విజయవాడలో రికార్డులని పరిశీలిస్తున్నారు. ఏస్ జెన్ నెక్స్ట్ కంపెనీలో సోదాలు చేస్తోంది ఏసీబీ. కేటీఆర్ క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది. దీంతో ఇప్పటిదాకా తీర్పుని రిజర్వ్లో ఉంచింది కాబట్టి అప్పటిదాకా అరెస్టు చేయొద్దని కోర్టు ముందు చెప్పింది. ఇవాళ క్వాష్ పిటిషన్ని కొట్టేసింది కాబట్టి నాట్ టు అరెస్ట్ని కూడా ఒప్పుకోలేదు, కొట్టేసినట్టే లెక్క. సో ఏసీబీ ఇప్పుడు అవసరమైతే ఈ క్షణం నుంచే అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి న్యాయవాదులు చెప్తున్నారు. ఈ టైంలో ఏసీబీ యాక్షన్ కూడా మొదలైపోయింది. ఆ బ్యూరో చీఫ్ విజయ్ని మళ్ళీ కన్సల్ట్ చేద్దాం. విజయ్, ఏసీబీ ఎక్కడెక్కడ సోదాలు చేస్తుంది? తీర్పు వచ్చిన తర్వాతే స్టార్ట్ అయినాయా ఇవి? ఆ తీర్పు కోసం దాదాపుగా అంటే నిన్ననే నాంపల్లి మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో, అది కూడా ప్రొఫెషనల్గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏసీబీ కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఈరోజు కోర్టు ఆర్డర్ వరకు వెయిట్ చేశారు. ఆర్డర్ వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రస్తుతం హైదరాబాద్లో మాదాపూర్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఏసీఈ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ కో ఆఫీస్ అయితే ఉందో, గ్రీన్ కో సబ్ కంపెనీగా గ్రీన్ కో ఏదైతే ఈ స్పాన్సర్గా ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్లో తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏర్పాటు చేసుకుందో, గ్రీన్ కో కార్యాలయాల్లో ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్తో పాటుగా విజయవాడలో కూడా ఈ ఏసీఈ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు కొనసాగుతున్నాయి. సో ఆర్డర్ రాగానే ఏసీబీ అధికారులు సెర్చెస్ చేస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్కి 9వ తేదీన విచారణకు రమ్మని చెప్పారు కాబట్టి ఈ 2 రోజుల్లో రికార్డుల పరిశీలన, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోసం ఏసీ నెక్స్ట్ ఆఫీస్కి వెళ్లారు. ప్రస్తుతం హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఏసీ నెక్స్ట్ ఆఫీస్లో ఏసీబీ సెర్చెస్ చేస్తుంది. దాంతోపాటుగా విజయవాడలో కూడా వాళ్ళకి ఒక ఆఫీస్ ఉంది. విజయవాడకు కూడా ఏసీబీ టీం వెళ్ళింది. అక్కడ కూడా రికార్డుల పరిశీలన ప్రారంభమైంది. హైకోర్టు ఆర్డర్ రాగానే ఇమీడియట్గా ఈ సెర్చ్లు ప్రారంభమయ్యాయి. ఈ కేసులో ఏసీబీ కొంత స్పీడ్గా వెళ్తుంది. ఎందుకంటే ఈ కేసులో కొంత రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, దీంతో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయినట్టుగా ఏసీబీ హెచ్ఎండిఏ సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీ చేసే సమయంలో కూడా కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయని చెప్తున్నారు. కాబట్టి ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్లో భాగంగా ఏసీ నెక్స్ట్ అనేటువంటి ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ గ్రీన్ కోకు సంబంధించిన సంస్థ కాబట్టి ప్రస్తుతం ఆ కార్యాలయంలో కొనసాగుతుంది. చూడొచ్చు మనం ఇక్కడ ఈ ఏదైతే ఎఫ్ఐఆర్లో చూడొచ్చు, ఎఫ్ఐఆర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ ట్రైపార్టీ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ 2002 అక్టోబర్ 25వ తేదీన జరిగినటువంటి ట్రైపార్టీ అగ్రిమెంటు ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ కంపెనీతో పాటుగా దాంతోపాటు ఎంఏయుడి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏసీఈ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక స్పాన్సర్ కంపెనీగా ఉంది. ఇది ఈ కంపెనీ పైనే ప్రస్తుతం సెర్చెస్ కొనసాగుతున్నాయి. ఏసీఈ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇది హైదరాబాద్తో పాటుగా విజయవాడలో ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ ఏసీబీ సోదాలు ఏసీబీ సెర్చెస్ స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ ఏసీబీ అంతా కూడా ఈరోజు రేపంతా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సాక్ష్యాలు కావచ్చు, లేకపోతే ఎవిడెన్సెస్ ఏవైతున్నాయో ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి ఏసీఈ నెక్స్ట్ ఎందుకు 1 సంవత్సరంలోనే వెనక్కి వెళ్ళింది, అంత నష్టం రావడానికి గల కారణాలు, ఎందుకు 3 సంవత్సరాల పాటు ఉండాల్సిన ఒప్పందాన్ని సంవత్సరంలోనే క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళు ఏ ఒప్పందం మేరకు ఏ అగ్రిమెంట్ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వంతో కొల్యూడై ఈ అగ్రిమెంట్లోకి వచ్చారు, ఇవన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్లో చేయడం కోసమే గ్రీన్ కో కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీ నెక్స్ట్ జెన్ కంపెనీలో సోదాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సెర్చెస్ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తున్నాయి. మొత్తం విజయవాడ, హైదరాబాద్ 2 కార్యాలయాలు కూడా ఏసీబీ సెర్చెస్ అయితే చేస్తుంది. రైట్ విజయ్, అది ఇక క్వాష్ పిటిషన్ కొట్టేగానే మరి ఏసీబీ ఏం చేయబోతుందన్న ప్రశ్న మొదలైంది. ఇప్పటిదాకా తీర్పు ఎలా వస్తుందని అందరూ చర్చించుకున్నారు. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టేయగానే ఇక ఇప్పటిదాకా అరెస్ట్ చేయొద్దన్నది కూడా కొట్టేసినట్టు కాబట్టి సో ఏసీబీ ఏం చేయబోతోంది, ఎప్పుడే యాక్షన్ తీసుకుంటుందా, విచారణ దాకా అవుతుందా అని అనుకుంటున్నారు. ఆ టైంలోనే ఈ తీర్పు కోసం ఎదురు చూస్తున్న ఏసీబీ ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ చేసింది. గ్రీన్ కో ఆఫీస్ అటు హైదరాబాద్ కావచ్చు, అటు విజయవాడ కావచ్చు, ఆఫీసులో రికార్డుల్ని పరిశీలిస్తుంది.